దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ వలనను రక్షింపబడిన మనము ఆయన పిల్లలుగా ఎవరి కోసం బతుకుతున్నాము, ఎందుకు బతుకుతున్నాము ఆలోచించాలి. కానీ ఒక వచనము చదివి ఆ ప్రకారమే ఈ ప్రపంచము, ఈ లోకములో ఉన్న అనేకమైన దేవులుగా చలామణవుతున్న వారు మన కొరకు ఏమి రక్షణ ఇవ్వలేదు, సిలువలో చనిపోలేదు. కనుక చదవబడిన లేఖనాలలో 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో జాగ్రత్త వినండి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకోవాలి. మనం ఎవరి కోసం జీవించాలి? ఎవరు మన కోసం ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితమే వచ్చాడు? ఎందుకు వచ్చాడు? దేనికి వచ్చాడు? ఆయనే మొదట ప్రేమించాడు. అవన్నీ మీరు చదవక్కర్లేదు. 1 యోహాను 4:19, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమునెంతో ప్రేమించెను, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచి జీవించిన వారికి, అనుసరించిన వారికి నిత్య జీవం ఇస్తానని వాగ్దానము చేశాడు. కనుక నీవు నేను ఎవరి కోసం జీవించాలి? ఎవరు మన కోసం వచ్చారు? ఎవరు సిలువలో చనిపోయారు? ఎవరు రక్తం కార్చారు? ఎవరు పరలోక రాజ్యానికి నడిపించే భాగ్యం ఇచ్చారు? ఈ లోకములో కుటుంబము జీవించవచ్చు, భర్త భార్య జీవించవచ్చు, ఎవరితోనైనా మనం జీవించవచ్చు. కానీ మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు నిత్యరాజ్యం అనుగ్రహించిన దేవుని కొరకు మాత్రమే మనం జీవించాలి. జీవిస్తున్నామా? లేక లోకములో జీవిస్తున్నామా? పాపంలోనే జీవిస్తున్నామా? ఈ లోకాచార అలవాట్లోనే ఆత్మఫలాలు కలిగి జీవించవలసిన మనము శరీర సంబంధమైన జీవితంలో జీవిస్తున్నామా? ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ఆ 15వ వచనంలో క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. అలా జీవించినప్పుడు, అలా అనుసరించినప్పుడు, అలా పాటించినప్పుడు ఇహలోకములో నీ ఆయుష్ను ఎక్కువగా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు తలగా చేయబడతావు, తోకగా ఎప్పుడు ఉండరు. రెండవ రాకడ లేదంటే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటి వండాను. ఎందుకంటే మొదటిగా క్రైస్తులుగా జీవించిన వారు మనము కడపటి వారు అయిపోతాం, సరి అయిన విశ్వాసం లేక, దేవుని జీవించక. ఈ కడపటి వారు ఉన్నారు చూసేవా, దేవుని నమ్మని వారు, దేవుని అంగీకరించిన వారు, వారు యేసుని నమ్మి పరలోకానికి వెళ్తారట. కనుక మన జీవితంలో ఆయన కొరకు జీవించాలి. ఆయన కొరకే మనం బ్రతకాలి. ఆయన కొరకే ఈ భూలోకములో ప్రభు మీద ఆధారపడి జీవించాలి. తల్లి గర్భంలో నిన్ను రూపించి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యమును, ఏర్పాటును కలిగి ఉన్న ఆయన కొరకే నీ జీవితము దేవుని కొరకే జీవించాలని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది ప్రియులారా. కనుక క్రీస్తు కొరకు ఎందుకు జీవించాలి? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయన మన పట్ల చూపించిన ప్రేమ ఏంటో ఒక్కసారి మనము ఆలోచించాలి. ఈ లోకము చేయనిది యేసు చేశాడు. 2026 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి నశించిపోయిన మానవులను రక్షించడానికి ఆయనే పుట్టిన సందర్భంలో మానవునికి సమాధానం లేదు, మానవునికి శాంతి లేదు. కానీ ఆయన లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో ఈ లోకము సమాధానం మనిషికి ఇవ్వలేకపోయింది, శాంతిని ఇవ్వలేకపోయింది, పరలోక రాజ్యం ఇవ్వలేకపోయింది. ఈ లోకములో ప్రభువా అందరూ నశించిపోయినారు. ఆ నశించిన దానిని వెతికి రక్షించడానికే యేసు వచ్చాడు. నిన్ను బ్రతికించడానికే వచ్చాడు. నిన్ను నరకం నుండి పరలోకానికి నడిపించడానికే వచ్చాడు. మరి ఆయన బిడ్డగా చలామణవుతున్న నీవు ఆయన కొరకు జీవిస్తున్నావా? లోకం కొరకు జీవిస్తున్నావా? పాపములో జీవిస్తున్నావా? తాగుడు తండ్రనాలని జీవిస్తున్నావా?
నువ్వెవరి కోసం జీవిస్తున్నావు? ఆయన ఎవరి కోసం వచ్చి చిత్రహింసలు పొందారో ఆ యేసు కొరకే క్రైస్తవులైన మనం జీవించాలి. భర్త భార్య కొరకు, కుటుంబం కొరకు కష్టపడి ఉద్యోగం చేస్తే తప్పని కాదు. నిన్ను ప్రాణం పెట్టి రక్షించిన దేవుని కొరకే, క్రీస్తు కొరకే మనము జీవించాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ 2 కొరింథీలో మనం మళ్ళీ చదవక్కర్లేదు. 2 కొరింథీ 5:15 ఆయన చక్కగా తెలియజేసిన, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచినని కొరకే జీవించాలి. జీవిస్తున్నామా? నిత్యరాజ్యం కోసం జీవిస్తున్నామా? బతుకు కోసం జీవిస్తున్నామా? సంపాదన కోసం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. వృద్ధాప్యాయంలో ఒక కుమార్తె తల్లికి మంచి బంగారం జొంకల్లాడిది చేసిందట. ప్రేమగా చేసిందో ఏం చేసిందో, కానీ తల్లి చనిపోయిన తర్వాత కదలలేదట. వదిలేయాలి కదా, అది తీసే వరకు తల్లిని ప్రేమించలేదు, కానీ ఆ జుమ్మగాలో బొట్ల కోసమే ప్రేమించి లాక్కొని వెళ్ళిందట. ఈ లోకములో మన ప్రేమలు, ఈ లోకములో మన జీవితము అశూన్యమైనది. కానీ యేసు నీ కొరకు పుట్టి, యేసు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ప్రపంచంలో ఎవడు సమాధానం ఇవ్వలేదు. ఒకవేళ క్రీస్తు పూర్వము 800 సంవత్సరంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యము నీతో ఉండేవాడు. నీ భర్త నీతో ఉండలేడు, నీ తల్లిదండ్రులు ఉండలేదు, నీ ప్రేమికుడు నిన్ను ఉండలేడు, నీ కుటుంబం ఉండలేరు, మీ అన్నయ్య ఉండలేరు, నేను మీతో ఉండలేను, కానీ నీతో నాతో నిత్యము కునుకడు నిద్రపోడు నీతోనే ఉండగల గొప్ప దేవుడు. ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన కొరకు జీవిస్తున్నావా? జీవిస్తున్నావా? లోకం కొరకు జీవిస్తున్నావా? చెడుతనం కొరకు జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. అందుకే లూకా సువార్త 4వ అధ్యాయం 15-19 మానవుని బాధలను తీర్చలేకపోయాడు ఈ ప్రపంచం. మానవుని విమోచించలేకపోయి ప్రపంచంలో. భారతదేశంలో 33.5 కోట్ల దేవతలుగా ఉంది. ఇంటికి ఒక దేవుడు, భార్యకు ఒక దేవుడు, మనిషికి ఒక దేవుడు ఉన్నది. కానీ ఈ దైవ కుమారుడు ఈ ప్రపంచంలో బిలియన్ కోట్లు, 750 లేక 800 కోట్ల ప్రజలకు కొరకు వచ్చాడు. ఆ జీవము గల దేవుని నమ్మిన మనము ఆయన కొరకే బతకాలి, ఆయన కొరకే మనం జీవించాలి, ఆయన కొరకే ఈ లోకంలో ప్రాణం ఉన్నంత వరకు స్తుతించాలి, ఘనపరచాలి. ఏమ చదవండి, ఆయన అందరి చేత, అందరి కొరకు ఆయన చనిపోయాడు, అందరి కొరకు మానవులు బాధను తీర్చడానికి వచ్చాడు. ఈనాడు అనేక మంది దేవుని బిడ్డలుగా దేవుని నామంలో ఉంటారు, సంఘములో పాస్గా ఉంటారు, సంఘములో నాయకత్వంలో ఉంటారు, కానీ క్రీస్తు కొరకు జీవించటం లేదు. నటించే క్రైస్తవులకి దేవుని దీవెనలు వస్తాయా? వేషధారణ క్రైస్తవులకు దేవుని దీవెనలు వస్తాయా? నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధుడుగా ఉండాలి. నేను నీతిమంతుడు గనుక నా రక్తము చేత కడగబడి వారు మీరు నీతిమంతులుగా ఉండాలి. నేను లోకమునకు లైట్, వెలుగును గనుక మీరు వెలుగై ఉండాలి. దీపం వెలిగించి కొంచెం కింద కాదు, మంచం కింద కాదు, దేవుని నమ్మిన మన విశ్వాస జీవితంలో దీపస్తంభం మీద మన మాటలలో, ప్రవర్తనలో, క్రీస్తు స్వరూప్యంలో, దేవునిలోనే మనం జీవించడం నేర్చుకోవాలి. అందుకే ఆయన అన్నాడు కదా, ఆయనకి ఎందుకు మనం ఆయనలో జీవించాలంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నరకము నుండి మానవుని రక్షించే మార్గం ఇచ్చాడు. ఈ ప్రపంచంలో చాలామంది దేవుడు అనబడిన వాడు, నన్నే నమ్మండి, నేనే నా యందు విశ్వాసం ఉంచండి, నాలోనే జీవించండి, మీకు నిత్యరాజ్యం ఇస్తానని అనలేదు. కానీ యేసు ప్రత్యేకముగా మానవుల నిమిత్తం వచ్చారు, మనకి సమాధానం ఇవ్వడానికి వచ్చారు, సిలువలో చనిపోయాడు, ఆయన పాతి పెట్టాడు, మృత్యుంజయుడు పునరుత్థానుడై లేచాడు. నీవు ఒకరోజు, నేను ఒకరోజు ఈ భూలోకములో చనిపోతే లేపగల సమర్థుడు. ఆయన బిడ్డగా చెప్పుకొని లోకంలో జీవిస్తున్నావా? ఆయన బిడ్డగా చెప్పుకొని రోతలో జీవిస్తున్నావా? ఆయన బిడ్డగా జీవిస్తే శరీర కార్యంలో జీవిస్తున్నావో? వద్దు. క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తే ఈ లోకంలో నీ జీవితం, ఈ లోకంలో దేవుడు ఎప్పుడు పిలుచుకుని దేవుని నివాసయోగ్యమైన పరలోక రాజ్యానికి వెళ్తాం. అందుకే క్రీస్తు కొరకు ఎందుకు జీవించాలి? నేనే మార్గమును, సత్యమును,
నేనే జీవమును, నా ద్వారా తప్ప ఈ ప్రపంచములో ఎవడు తండ్రి రాజ్యానికి దీవెనలు పొందలేడు. ఖచ్చితముగా నీ దేవుడు చెప్తుంటే ఆయన బిడ్డగా ఎందుకు ఈ లోకములో మనస్కు దత్తములో జీవిస్తావు? ఆయన కొరకు, క్రీస్తు కొరకు మాత్రమే మనం జీవించడం నేర్చుకున్న. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి. ఆ నిందల్లోనే దేవుని ఆశీర్వాదం ఉంది. కాబట్టి నువ్వు దేవుని కొరకే జీవించాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రజలందరి కోసం మరణించాడు. ఈ లోకములో దేశం కొరకు, రాష్ట్రాల కొరకు ప్రాణాలు అర్పించిన వారు చాలామంది ఉన్నారు. కానీ యేసు ఈ లోకంలో 2026 సంవత్సరంలో ఆయన పుట్టి పెరిగి తన యవ్వన జీవితంలో 33 సంవత్సరంలో ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుతూ రక్తం కార్చి క్షమించి నిన్ను పరలోక రాజ్యానికి నడిపించే భాగ్యం ఇచ్చాడు. నువ్వు క్రైస్తవుడు కదా, గ్రేస్ బాప్టిస్ట్ సంఘ విశ్వాసి. క్రీస్తు కొరకు జీవిస్తున్నావా? ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావా? ఆయన దీవెనల కొరకు సిద్ధపడుతున్నావా? లేక ఈ లోకంలో ధనవంతులుగా తినుము, త్రాగుము, సుఖించుము, సంపాదించుము? ఏం తీసుకెళ్తావు? ఏం సంపాదిస్తావు? నన్ను, నా రాజ్యమును నీతి ఎత్తుకోమన్నాడు. దేవుని బిడ్డలుగా, తన బిడ్డలుగా, తన నివాస యోగ్యమైన తన పరలోకము సూర్యుడు చంద్రుడక్కర్లేని ఆ రాజ్యానికి నీవు నేను వెళ్ళాలంటే క్రీస్తు కొరకే మాత్రం మనం జీవించాలి. జీవిస్తున్నావా లేదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాం. దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారు కలరు, కానీ ప్రజలందరి కోసం ఒక్కడే యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. నిన్ను ప్రేమించాడు, నిత్యజీవం ఇచ్చాడు, నీతో కలిసి ఉండాలని, పరలోకములో ఉండాలని. ఇంత శాశ్వతమైన ప్రేమ చూపితే ఆయన కొరకు జీవించవా? ఆయన సన్నిధానికి రావా? ఆయనకి లోబడవా? నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి, నీకు ఇచ్చిన కుటుంబం బట్టి, నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి, నీకు ఇచ్చిన ఉద్యోగం బట్టి, ఆ దావీదులాగా 103 కీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో మరవకుండా జీవించాలి. ఈనాడు మరిచిపోతున్నాం మనం. ఒకప్పుడు ఏమీ లేకపోయినా కనికర సంపన్నుడైన దేవుడు దీవిస్తే ఇక ఎవరూ లేదు. ఇంకా ఆదివారం, ఈ ఆదివారమే పుల్లు. రేపు ఎందుకు రాదు? గురువారం ఎందుకు రారు? శుక్రవారం ఎందుకు రారు? బయటికి ఆ రోజు దేవుడు లేడా? అంటే నువ్వు ఆయనలో జీవించలేకపోతున్నావు. నకిలీ క్రైస్తవులుగా ఉన్నావు. పేరుకు మాత్రం క్రైస్తవులుగా జీవిస్తున్నాను, కానీ దేవుని మీద ఆధారపడి క్రీస్తు కొరకే, క్రీస్తు చిత్తానుసారంగా నీవు నేను జీవించాలని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రియులారా, అపొస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 24వ వచనంలో మరణము ఆయనను బంధించలేకపోయింది. మరణము బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. నీ కొరకు శిలువలో చనిపోయాడు. నీ కొరకు ఆయన 41 దెబ్బలు శిలువలో కొట్టబడ్డాడు. నీకోసం రక్తం కార్చాడు. నీకోసం 3 గంటల సేపు శిలువలో 3 మేకులతో ఉంటూ తండ్రి వేరే ఏమి చేస్తున్నారు ఎరుగనని నేను క్షమించాను. క్షమాపణ పొందిన నీవు గ్రేస్ బాప్టిస్ట్ సంఘంలో ఒక విశ్వాసిగా, ఒక నాయకుడుగా, ఒక వృద్ధురాలుగా, ఒక యవనస్తులుగా, క్రైస్తవులుగా జీవిస్తున్నా. నీవు క్రీస్తు కొరకు జీవించడానికి నువ్వు త్యాగం చేయాలి. మనుషుల వైపు చూసు, మెప్పుల వైపు కాదు. కానీ నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టారు, ఆయన రక్తం కార్చాడు, నన్ను దీవించాడు కనుక ఈ లోకములో, అశాశ్వతమైన లోకములో ప్రభు కొరకే నేను జీవిస్తాను. ఆయన కొరకు నేను కష్టపడతాను. ఆయన కొరకు సంఘ క్షామవీరుతో పాటుపడతాను. ఆయన కొరకు దేవుడిచ్చిన వనరులు బట్టి ఖచ్చితంగా ఉంటాను. నా దశమ భాగం ఇస్తాను. ఇంకంతే కాదు, సంఘంలో ఏ కొరతలు ఉంది, సంఘంలో నాకు ఇచ్చిన దేవుడు దీవించిన బట్టి నేనేం చేయాలని ప్రభు కోసం కార్యవర్గమే చేయక్కర్లేదండి. ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా దాన్ని అభివృద్ధి చేయొచ్చు. దేవునికి ఇష్టముగా, దేవుని కొరకు మనం భయభక్తులతో జీవించే ఆ పరిస్థితి మనకు ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడైతిని గాని యుగ యుగములు సజీవుడై
మృత్యుంజయుడై నేను మీ కొరకు, నాకు మరణం లేదు, మీ కొరకు నేను యజ్ఞ పశువుగా బలి పశువుగా వచ్చి శిలువలో చనిపోయాను. ఆయన బిడ్డలుగా కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినాయి. ఆయన కొరకే మనం జీవించాలి. ఇక్కడ జట్లు కాదు, ఇక్కడ కుటుంబం కాదు, దేవునిలోనే మనం భయభక్తులు కలిగి జీవిస్తే నీ భార్యను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను వర్ధిల్లింపజేస్తాడు. కనుక ఆ దేవుని బిడ్డలారా చక్కనైన మాటలు అక్కడ తెలియజేశాడు. అక్కడ మీరు ఆలోచించాలి. ఏమన్నాడు ఆయన? మృతుడిని కానీ యుగ యుగములు సజీవుడై ఉన్నాను. నాకు ఏరుగా ఉండి నువ్వేం చేస్తావు? నాకు ఏరుగా ఉండి ఏ ఆశీర్వాదం పొందుతావు? నాకు ఏరుగా ఉండి ఏ దీవెనలు పొందుతావు? నీకు సుఖముందా? నీకు శాంతి ఉందా? నా శాంతినే మీకు అనుగ్రహిస్తానన్న. కనుక ఈరోజు మనము క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు మనలను పరలోకంలో స్థలం ఇచ్చాడు. ఆ క్రీస్తుని నమ్మిన మనము క్రీస్తు ప్రభు కొరకే మనము జీవించి ముందుకు సాగిపోవాలని మనం చేస్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనంలో అంటాడు, క్రీస్తు కొరకు ప్రత్యేకముగా జీవించాలి. కలిసిపోకూడదు, మిక్స్ అయిపోకూడదు. దేవుని ఆలయమునకును విగ్రహమునకు ఏమి పొందుక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, వారి దేవుడినై ఉంటాను, నా ప్రజలై ఉంటారు. కావున బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండాలి. పిక్నిక్ అండి, కలిసిపోతామండి. ఈరోజే కండి బ్రదర్ ఒక డ్రాప్ వేసుకోండి అంటారు. అందరూ తాగుబోతులు అయిపోతున్నాం. తాగుబోతులు, తిండిబోతులు. దేవుని రాజ్యాన్ని క్రైస్తవుడు చాలా నిక్కచ్చిగా రోసము కలిగి క్రీస్తు కొరకు నిలబడి జీవించేవారుగా ఉంటేనే దేవుడు ఆనందిస్తాడు. జాగ్రత్తగా మనము ఆలోచించాలి. 2 కొరింథీ అక్కడ 6వ అధ్యాయం 14వ వచనంలో అవిశ్వాసముతో విజ్జోడుగా ఉండకూడదు. మనం విశ్వాసం లేనివారు, గుడికి రానివారు, అనేకమైన వ్యసనాలతో ఉన్నవారికే జట్టుగా ఉంటాం. ఒకరిని ఒకరు పురికొల్పి ఒకరిని ఒకరు పాపములో కప్పుతారనే అలాంటి వారితో ఉంటాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతికి ఏమి పొందుక, వెలుగునకును ఏమి పొత్తుక, క్రీస్తునకును బెలియాలకు విగ్రహారాధనకు ఏమి మనం ప్రత్యేకంగా జీవించాలి. జీవము గల దేవుని నమ్మిన మనం డబ్బులు ఉన్నదా, ఆస్తున్నదా, మేడలున్నదా కాదు, అది కాదు. ధనవంతుడు అలాగే ఉన్నాడు, ధనమా తినుము త్రాగుము సుఖించన్నాడు. కానీ లాజరు ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఆయన డైనింగ్ టేబుల్లో పడిన రొట్టె మొక్కను ఆశించాడు, కానీ దేవుని కలిగి దేవుని కొరకు జీవించాడు ప్రియుల. కనుక మనము క్రైస్తవులుగా మనం గుడికి వస్తున్నాం, పోతున్నాం. ఇక మన ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతుంది, కార్యక్రమం అవుతుంది, ఇక అన్నీ ఉంటుంది, సావు బతుకు అన్నీ చేస్తాం. కానీ క్రీస్తు కొరకు జీవించి క్రీస్తుకి ఇష్టమైన రీతిగా మనం జీవించాలని నా ఆత్మీయ కుమార్తెలకు మిమ్మల్ని ప్రేమతో కోరుచు మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇక్కడ ప్రత్యేకముగా జీవించాలి. లేవియ కాండంలో ఉండి ఇవన్నీ మీరు చదవక్కర్లేదు. 13వ అధ్యాయం 26వ వచనము, నిందారహితముగా జీవించాలి. నోహావు జీవించాడు. 6వ అధ్యాయం 9వ వచనము, క్రీస్తు కొరకు మనం మన వ్యసనాలు, మన ఈ లోకరీత్యైన అలవాట్లు ప్రభు నిమిత్తమే, ప్రభు ఆశీర్వాదం, ప్రభు రాజ్యం కొరకు ఇవన్నీ విడిచిపెట్టి క్రీస్తు కొరకే మనం జీవించినప్పుడు ఈలోక ఆశీర్వాదం, పరలోకంలో నిత్యజము, నీ ఆయుష్ పెరుగుతుంది, నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. కానీ క్రీస్తు కొరకు జీవించకుండా లోకం కొరకు జీవించామనుకో ఆ కుటుంబము భ్రష్ట అవుతుంది. ఒకసారి మీరు ఆలోచించాలి. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం, నోహావు వంశవలి ఇదే. నోహావు నీతిపరుడును, తన తరములో నిందారహితుడును ఉండెను. నోహావు దేవునితో కూడా నడిచినవాడు, దేవునితో కూడా జీవించాడు, దేవుని మాటకు లోబడ్డాడు. 367 సంవత్సరాలు 300 సంవత్సరాలు జీవించాడు.
మన వయసు 70, 80, 100 సంవత్సరాల వరకు మనం ఉండలేము. పాత నిబంధన కాలంలో మెతుషెల 967 సంవత్సరాలు బ్రతకవు. ఎందుకు మన బ్రతుకు త్వరగా ముగించబడుతుంది? ఆయన చెప్పింది ఆయన చేయమనేది చేయకుండా మన ఇష్టానుసారంగా మనకి ఇష్టాన రీతిగా మనం జీవిస్తున్నాం కనుక ఆయుష్ను కోల్పోతున్నాం, ఆరోగ్యమును కోల్పోతున్నాం, కుటుంబంలో సమస్య అయిపోతున్నాం. ఒక్కోసారి త్యాగం చేసి మందు తాగేస్తున్నాం, అందులో దూకుతున్నాం, ఇందులో చూసుకుని చనిపోతున్నాం మనం. కనుక ఇక్కడ క్రీస్తు కొరకు మాత్రమే మనం జీవించాలి. ఆయనే నిన్ను ప్రేమించాడు, ఆయనే నీ కొరకు వచ్చాడు. అందుకే ఇక్కడ చక్కనైన మాటలు ఆయన తిట్టారు. హృదయ శుద్ధి కలిగా జీవించాలి, మందిరంలోన జీవించాలి, నిరీక్షణ కలిగి జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి, నిందారహితుడుగా జీవించాలి. కీర్తన గ్రంథం 19వ కీర్తన 13వ వచనంలో అన్నారు. కనుక ఈరోజు మన సబ్జెక్టు 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా అలా మనం జీవిస్తే ఈ లోకము నుండి దేవుడు పిలుచుకున్న తర్వాత ఆయన వాగ్దానము చేసినట్లు ఇక కన్నీరు, దుఃఖము, వేదన ఏమీ లేకుండా దేవుని నివాసయోగ్యమైన పరలోక రాజ్యములో మనకు ఉండే అర్హత ఉంటుంది. నేను క్రైస్తవునండి, వంకరగా జీవిస్తాను, కరుకుగా జీవిస్తాను, నా ఇష్టం అండి, నా ఊళ్ళండి, తింటానండి, తిరుగుతానన్నాను అనుకో, క్రీస్తు కొరకు నువ్వు జీవించడం లేదు. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, శరీర కార్యములతో జీవిస్తున్నావు కనుక శరీర కార్యములు స్పష్టమైనది. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన ఇలాంటి ఆలోచనలు జీవిస్తే నువ్వు క్రీస్తు కొరకు జీవించినట్లు కాదు, క్రీస్తు బిడ్డవు కాదు. క్రీస్తు ఆయన ఇలువ పెట్టుకున్న పరలోక రాజ్యం కాదు, ఈ లోకరీతి అయిన ఆశీర్వాదం కూడా నువ్వు పొందలేవు. అందుకే కీర్తన 19:13 వచనంలో ఒకలే చదవండి అమ్మ, ఒకలే చదవాలి. దురాభిమానము పాపములో పడకుండా మీ సేవకుని ఆపుము, వాటిని నన్ను వేలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడునగుదును. కనుక క్రీస్తు కోరినట్లు తన బిడ్డలమైన మనం తన గుణ లక్షణాలు కలిగి క్రీస్తు కొరకే ఈ భూలోకములో దేవుడు పిలుచుకున్న వరకు ఆయన కొరకే మనం జీవిద్దాం. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వ్యాధి ఉంది, ఎన్నెన్నో జబ్బులు ఉన్నాయి, ఏదున్నా సరే హృదయ శుద్ధి గలవారు ధన్యులని దేవుని కొరకే కృపా బాప్టిస్టు సంఘము జీవించి ఆయన ఇలువ పెట్టుకుని పరలోక రాజ్యానికి చేరుదాం. ప్రియా గ్రేస్ బాప్టిస్టు సంఘమా, పౌలు భక్తుడైన పౌలు క్రీస్తు చేత పట్టబడిన నాటి నుండి తన జీవితము అంతం వరకు నమ్మకముగా ఈ లోక భోగములను ఆశించక ఈ లోకములో అన్ని విడిచిపెట్టి ఒకరోజు లయమైపోద్దని చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 అన్నాడు. ఆయన యూదుడు, నిష్ఠ గలవాడు, గమనీయుల యొద్ద విద్యను అభ్యసించిన వాడు. ఈ ప్రపంచంలో దేవుని నామమున రక్షింపబడిన క్రైస్తవులకు నామరూపం లేకుండా చంపాలని ఆశించాడు. కానీ దమస్కు పట్టణంలో గుర్రం నుండి వచ్చినప్పుడు దేవుడే, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? ఈ క్షణభంగరమైన లోకము, ఈ ఆస్తి అంతస్తి ఒకరోజు అన్నీ పోతుంది అని ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, నా మట్టుకైతే ఎవరంటున్నారు? ఇది సౌలు పౌలుగా మారిన తర్వాత ఇవన్నీ, ఈ ఆస్తి, ఈ డిగ్రీలు ఇవన్నీ ఒకరోజు లయమైపోతుంది. కానీ నేను దేవుని చేత పట్టబడినాను, క్రీస్తు కొరకే జీవిస్తాను, క్రీస్తు కొరకే హతసాక్షి అవుతానని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అని. ఎన్ని రోజులు మన బతుకు, ఎన్ని రోజులు మన జీవితం, ఎన్ని రోజులు మన ఆస్తి, ఎన్ని రోజులు మన అందము. కనుక దేవుని నమ్మిన మనము క్రీస్తు కొరకే మనం జీవించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి, ఆయనకి లోబడి జీవించాలి. గుడి అనగానే మా రవి అన్నాడు వచ్చేసారన్నారు, 11-10 నిమిషాల వరకు వస్తున్నారు. 11-10 నిమిషాలు నాకు తెలుస్తుంది. నేను రవి వెనక్కి పెట్టి ఉంటాడు కదా, అందరూ వేగ రైట్గా వచ్చేసారంట. ఏంటి రైటు? వాక్యం ఉండదు, ఏముండదు, సంస్కారం ఉండదు. ఒక 10 నిమిషాలుగా లేట్ అయితే క్రీస్తు కొరకు జీవించని వారే రకరకాలుగా మాట్లాడతారు. టైం అయిపోద్దంట. టైం అంటే నేను నిలబడ్డాను, మీరేవి కూర్చున్నారు. దేవుని వాక్యం. మరియా మార్త అనేక పనులతో ఉన్నది,
కానీ మరియ ఉత్తమమైనదిగా క్రీస్తు కొరకు జీవించింది, క్రీస్తు కొరకు నిలబడింది కనుక ప్రశంసనలు పొందినట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియులారా, అంతా ఒక రోజు గతించిపోను నని గ్రహించి అశాశ్వతమైన లోకము కొరకు కాక శాశ్వతమైన దేవుని రాజ్యం కొరకు మాత్రమే యూదుడు, నిష్ఠ గలవాడు, సౌలుగా ఉన్న వ్యక్తి పౌలైన తర్వాత దేవుని కొరకే జీవించాడు. కనుక నీ గోలు నీ కుటుంబంలో ఉండొచ్చు, నీ బిడ్డలు ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి పొజిషన్ ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్, అది కాదు. ఇవన్నీ మనకు పరలోక రాజ్యానికి నడిపించదు. కానీ క్రీస్తు కొరకు, క్రీస్తు ఈ భూమి ఆకాశంలో ఏం పెడుతుంది, దేవుని మాటలు స్థిరస్థాయిగా విని ఆయన కొరకు నువ్వు జీవిస్తే అన్నీ ఆశీర్వాదములే పొందగలమని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రియులారా, 2 వచనాలు చదవాలి మనము. క్రీస్తు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. మన పాపులతో, తాగుబోతులతో, రకరకాలైన వారితో క్రీస్తుకి బలియానికి ఏమి పోతుంది. మనం క్రైస్తవులు, మనం క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. క్రీస్తు కొరకే శ్రమ వచ్చినే, బాధ వచ్చినే ఆయన కొరకే మనం ఈ లోకంలో జీవిస్తే, స్తనభంగరమైన లోకంలో జీవిస్తే నిత్యమైన శాశ్వతమైన రాజ్యానికి వెళ్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో పవిత్రుడును, నిర్దోషి, నిష్కలంక మనుషులు పాపులను చేరక. ఎప్పుడో మనం పాపంలోనే పుట్టాం కదా, పాపంలోనే జీవించాం, పాపంలోనే మన తల్లి గర్భమున 9 మాసముల కన్నా కన్నది కదా, మన పాపంలో జీవించాం కనుక ఆ పాపులను వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షణ మనం పొందాము, ఆ దీవెన మనం పొందాము. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన కొరకు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. కనుక క్రీస్తు నమ్మిన తన పిల్లలమైన క్రీస్తు కొరకే మనం జీవిద్దాం. ఇరుకు మార్గము విశాల మార్గం కాదు. మనకున్న సమస్య, మనకున్న కష్టాలు ఎవరికి ఉండరు, కానీ కష్టాల్లో కూడా ఆయన బాగు చేయగల సమర్థుడు. కనుక నీవు నేను ఈ లోకం చెడుతనంతో జీవిస్తున్నావా, తాగుబోతనంగా జీవిస్తున్నావా, దొంగతనంగా జీవిస్తున్నావా, అవన్నీ దేవుని ఎరగక ముందు జీవించావు. కానీ క్రీస్తుని నమ్మిన తేట ఆయన రక్తంతో కడగబడిన నీవు, తన రాజ్యంలో తనతో కలిసి భోజనం చేయవలసిన నీవు, మనమందరము క్రీస్తు కొరకు జీవించాలి. జీవిస్తున్నావా? ఒకవేళ జీవించకుండా తేడాగా ఇటు అటు కొట్టుకుని పోయావంటే అది నీది నకిలీ విశ్వాసం. పేరుకు మాత్రం క్రైస్తవులుగానే ఉన్నారు, కానీ మీ జీవితంలో క్రీస్తు కొరకు జీవించడం లేదు, మార్పు లేదు, హృదయ శుద్ధి లేదు, పరిశుద్ధత లేకుండా జీవిస్తే దేవుని బిడ్డగా పరలోక రాజ్యం ఎట్లా మనకు దొరుకుతుంది? దేవుని కొరకు జీవిద్దాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అయితే లాభం అన్నట్టు పిలస్వరైన పౌలు గారు అన్నారు. ఈ లోకం అశాశ్వతమైంది, నా కుటుంబం శాశ్వతం కాదు, నా ధనము శాశ్వతం కాదు, నా గృహాన్ని శాశ్వతం కాదు, నా బంగారం శాశ్వతం, కానీ క్రీస్తు రాజ్యము శాశ్వతమైన. కనుక నేను దేవుని బిడ్డ అవడమే ధన్యకరం. కనుక క్రీస్తు కొరకు మాత్రమే నేను జీవిస్తానని గొప్ప తీర్మానము చేసుకుని ఆయన మీద ఆధారపడి ఇక నుండైనే దేవుని కొరకు, క్రీస్తు కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన మెచ్చుకున్నట్లు నీవు నేను జీవించి ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన లక్షణాలు కలిగి జీవించి ఆ పరలోక రాజ్యానికి చేరుదాం. అంటే క్రీస్తు కొరకు నీవు నేను, భర్త, భార్య, కుటుంబము ఆయన కొరకు జీవిస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఖచ్చితంగా నా కొరకు నిత్య జీవం ఉందని ఆ నిరీక్షణతో కృపా బాప్టిస్టు సంఘము 2026వ సంవత్సరంలో ఒక నెల పూర్తయితే 2వ నెల 1వ తారీఖు తీర్మానము చేసుకుని భయభక్తులు కలిగి నేను క్రీస్తు కొరకే జీవిస్తానని గొప్ప తీర్మానం చేసుకుని నిరీక్షణతో, భక్తితో ముందుకు సాగిపోదాం.